ఖమ్మం జిల్లాలో పెనుబలి తహసీల్దార్ అండ్ సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ యాదవ్పై మండల కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. సీలింగ్ భూమిని పట్టా చేశారని ఆరోపించారు. 2.20 ఎకరాల భూమిని లీలావతి, రజనీ పేర్లపై పట్టా చేశారని, ఇందుకోసం పాత కబ్జాదారు నుంచి ఇప్పటికే 40 లక్షల రూపాయల వరకు లంచం తీసుకున్నారని ఆరోపించారు. సీలింగ్ భూమిని పట్టా చేసిన తహసీల్దార్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు పెనుబలి మండల కాంగ్రెస్ నేతలు. 23వ సంవత్సరంలో పెనుబలి మండలం ముత్తగూడెం గ్రామంలో సీలింగ్ భూమిని అప్పటి ఎంఆర్ఓ రమాదేవి గారు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి ఎంఆర్ఓ తహసీల్దార్ మన శ్రీనివాస్ యాదవ్ గారు అక్రమ పద్ధతిలో దాన్ని పట్టా చేసినట్లుగా మా దృష్టికి రావడం జరిగింది. ప్రభుత్వం భూమి కాబట్టి తిరిగి మళ్ళీ దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసే విధముగా ఈ అక్రమ పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేసినటువంటి సదరు తహసీల్దార్పై ప్రభుత్వ పరంగా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వ స్థలానికి సంబంధించిన బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డుని పీకేసి వీళ్ళు ఎక్కువ మొత్తంలో అక్కడ ఏంటంటే నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే ఎగ్జిట్ ఉంది. అక్కడ ఆ ఎగ్జిట్ అక్కడ రావడం వల్ల అక్కడ ఉన్న ల్యాండ్స్కి రేటు విపరీతంగా పెరిగింది. ఒక ఎకరం వచ్చేసి 2 కోట్లు, 1,50,00,000 ఆ విధంగా ఉంది. ఇది గ్రీన్ ఫీల్డ్ హైవేకి దగ్గరగా ఉంది, హైవే పక్కన ఉంది. అంటే అక్కడ కోడల్లో ఉంది కాబట్టి ఈ భూమికి బాగా విపరీతమైన డిమాండ్ ఉండటంతో ఎవరైతే పాత కబ్జాదారు అయితే ఉన్నాడో ఆ కబ్జాదారులు ఇతనికి ఒక 80 లక్షల దాకా ఎంఆర్ఓ గారితో లంసమ్గా అది మాట్లాడుకోవడం జరిగింది. మాట్లాడుకొని ఒక 40 లక్షలు. అయితే సీలింగ్ భూమి విషయంలో పొరపాటు జరిగిందన్నారు తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్. విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే రికార్డులు తెప్పించుకుని పరిశీలించారన్నారు. డిఎస్ అయిన భూమిని డిస్క్వాలిఫికేషన్ చేసి యథాతథ స్థితిలో సీలింగ్ భూమిగా ఉంచాలని కోరుతూ సబ్ కలెక్టర్కు నివేదిక పంపిస్తామన్నారు. చేస్తే వాస్తవంగా అది సీలింగ్ కింద ఉంది కాబట్టి ఆ సీలింగ్ ఉన్న యొక్క ఎకరం 20 గుంటలకు మాత్రం డిఎస్ చేయటం వల్ల అది బై మిస్టేక్లుగా ఓవర్ఫ్లో పోయటం జరిగింది, కానీ వేరే ఉద్దేశంతో కాదు. బై మిస్టేక్ జరిగింది కాబట్టి దాన్ని మళ్ళీ నేను ఇవాళ మా ఆర్ఐ గారిని ప్లస్ మా జీపీఓని పిలిపేసి కాస్ట్రా నుంచి ఇప్పటిదాకా రెవెన్యూ రికార్డ్ వెరిఫై చేశాము. పొరపాటున జరిగింది కాబట్టి మళ్ళీ దీన్ని అసైన్ చేసేసి మళ్ళీ యాస్టీజ్గా సీలింగ్లోనే ఉంటుంది, కానీ డిఎస్ అనేది రివోక్ చేయడానికి ప్రపోజల్స్ తయారు చేశామండి. తయారు చేసి